అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం. మాధవ మాసంగా పేర్కొనే మాఘమాసం శివకేశవుల ఆరాధనకు, నది, సముద్ర స్నానాలకు విశేషమైనది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాఘమాసం మొత్తం ఎన్నో పర్వదినాలు, పుణ్యతిథులు ఉన్నాయి. ఈ సందర్భంగా మాఘమాసంలో రానున్న పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. శుభకార్యాల మాసం మాఘమాసం. మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్యతిథులే. మాఘమాసం జనవరి 30, గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది. జనవరి 30 మాఘశుద్ధ పాడ్యమి. పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం. జనవరి 31 మాఘశుద్ధ విదియ, చంద్రోదయం. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. ఫిబ్రవరి 2 మాఘశుద్ధ చవితి. దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి. ఫిబ్రవరి 3 మాఘశుద్ధ పంచమి షష్ఠి. వసంత పంచమి, శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. మహాకుంభమేళాలో 4వ రాజస్నానం. ఫిబ్రవరి 4 మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు. ఫిబ్రవరి 5 మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి. ఫిబ్రవరి 6 మాఘశుద్ధ నవమి, మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం. ఫిబ్రవరి 7 మాఘశుద్ధ దశమి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం. దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం. ఫిబ్రవరి 8 మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఫిబ్రవరి 9 మాఘశుద్ధ ద్వాదశి, ద్వాదశి పారణ. ఫిబ్రవరి 10 మాఘశుద్ధ త్రయోదశి, సోమ ప్రదోష వ్రతం. ఫిబ్రవరి 12 మాఘశుద్ధ పౌర్ణమి, మాఘ పౌర్ణమి. నదీ స్నానం, కుంభ సంక్రమణం. రామకృష్ణ తీర్థముకోటి. మహాకుంభమేళాలో 5వ రాజస్నానం. ఫిబ్రవరి 13 మాఘ బహుళ పాడ్యమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం. ఫిబ్రవరి 16 మాఘ బహుళ చవితి, సంకష్ట హర చతుర్థి. ఫిబ్రవరి 17 మాఘ బహుళ పంచమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద సాతుమర. ఫిబ్రవరి 18 మాఘ బహుళ షష్ఠి. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఫిబ్రవరి 19 మాఘ బహుళ సప్తమి. తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఫిబ్రవరి 22 మాఘ బహుళ నవమి. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడ సేవ. ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి, విజయ ఏకాదశి. ఫిబ్రవరి 25 మాఘ బహుళ ద్వాదశి, భౌమ ప్రదోషం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం. ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి, మహాశివరాత్రి పర్వదినం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. తిరుపతి కపిలేశ్వర స్వామివారి నంది వాహనోత్సవం, తిరుకచ్చినంబి ఉత్సవారంభం. ఫిబ్రవరి 27 మాఘ బహుళ చతుర్దశి అమావాస్య. తిరుపతి కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం. ఫిబ్రవరి 28 మాఘ బహుళ అమావాస్య. తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. దర్శన్మావాస్య ద్వాపర యుగాది. మాఘమాసం సమాప్తం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నెల రోజులపాటు శివకేశవులను పూజించే వారిపట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాఘమాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.